అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేటి దినం నాకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 33వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువగా విందుము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏమైనను నేనెన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచకయుండగా, కొన్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి విమోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేశింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే. మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొన్నేళ్లను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొన్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొన్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనై అయినను అయినను చెప్పకూడదనని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొన్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ఆకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొన్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. ఇంతటితో పరిశుద్ధ పాఠము సరి.
దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న. ఆ, ఈ సమయాన్ని దేవుని వాక్యానికి ఇద్దాము. అందరూ శ్రద్ధగా కొద్దిగా ఉన్నవారు బైబిల్స్ తీసి దగ్గర పెట్టుకోండి. చక్కని వాక్యము మనం విందాం. బబులు అన్న ఆ వాయిస్ క్లియర్గా ఉందండి? క్లియర్ ఉన్నది. ఓకే. మరి ముందుగా ఈ విధంగా మనం అందరం కూడుకోవడానికి, మరి ఈ ప్రార్థనా సహవాసంలో కొనసాగడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఆయనకి ముందుగా నా యొక్క కృతజ్ఞతలను, స్థుతులను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభు నేను చేసిన నా అపరాధం బట్టి నా క్షమాపణలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ఇందాక ముందన్న చెప్పినట్టు ద లాస్ట్ ఫ్రైడే ఇన్ 2025. అలాగే మరి వాక్య భాగానికి వెళ్ళబోయే ముందు మరి నేను మున్నన్నకును అలాగే మరి ప్రియాంక గారికి నా యొక్క బెస్ట్ విషెస్ని తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా పాట చూడడం జరిగింది. నాకున్న చిన్న అనుభవంలో నేను చెప్పగలిగేది ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ కూడా చాలా చక్కగా కూర్చున్నాయి ఆ పాటలో. నిజంగా చాలా చక్కగా వచ్చింది ఆ పాట. సో వారు ఇంకనూ మంచి పాటలు, ఇలాంటి మీనింగ్ఫుల్ పాటలు, మంచి పాటలతో ముందుకు రావాలని నేను ఆశిస్తూ వారికి నా బెస్ట్ విషెస్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ వాక్య భాగంలోకి మనం ముందుకు వెళ్దాం. అయితే మీకు ఒకవేళ గుర్తు ఉండుంటుందని అనుకుంటున్నాను మనం ఏం డిస్కస్ చేసామని. ఒకవేళ ఎవరికన్నా గుర్తుంటే పోనీ క్విక్గా, అంటే మనం ఎంతవరకు చదివాము, ఏమేమి డిస్కస్ చేసాం అనేది ఎవరన్నా క్విక్గా ఏమన్నా 2-3 ముక్కల్లో చెప్పగలరా? కొర్నేలి గురించి అండి. కొర్నేలి భక్తిపరుడు, దేవునందు భయభక్తి గలవాడు మ్మ్. అని కొంచెం దాని గురించి చేసినప్పుడు, అంటే అతనికి దర్శనం కలిగింది సేమ్ అలాంటి దర్శనమే పేతురికి కూడా కలగడం చూస్తాము. మ్మ్. అక్కడ దేవుడితో మళ్ళీ పేతురు డిస్కషన్, అంటే అపవిత్రమైన వాటివి నేను తిన్ను అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని లేవి కాండంలో కూడా చూసుకున్నాం అదే విషయం. మ్మ్. మ్మ్. సో అవి మళ్ళీ అదే టైంకి పేతుర్ని ఆ దర్శనం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు కొర్నేలి సంబంధించిన వాళ్ళు వచ్చి పేతుర్ని అడిగి తీసుకుని వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. మా దర్శనం గురించి ఇద్దరు మాట్లాడుకోవడం మ్మ్. అంతవరకు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఓకే. సో కథగా అయితే నేను మీకు లాస్ట్ వీకే చెప్పేశాను, అంటే లాస్ట్ వీకే చెప్పేశాను, కానీ దాని వెనుకున్నటువంటి కొన్ని విషయాలను మాత్రం మనం పరిశీలన చేస్తున్నాం. అందులో భాగంగానే అపవిత్రమైంది లేకపోతే నిషిద్ధమైంది నేను ఎప్పుడన్నా తిన్నానా ప్రవ్వా అని పేతురు ఎందుకు అన్నాడు, దాని వెనుకున్నటువంటి రేషనల్ని మనము మరి లేవీ కాండం రెఫరెన్స్ ద్వారా కానీ, అలాగే వారికి అటువంటి డిసిప్లినరీ థింగ్స్ని ఎందుకు ప్రభు వారి మధ్యకి తీసుకొచ్చాడు అనేటటువంటి విషయాలను ద్వితీయోపదేశ కాండం నుండి అలాగే ఎజ్రా నుంచి కొన్ని క్విక్ రెఫరెన్సెస్ని మనం చూడడం జరిగింది. ఒకవేళ ఎవరైనా గుర్తులేదు అనుకుంటే క్విక్గా మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకసారి చదువుకుంటే మీకు మళ్ళీ యూ కెన్ రీకనెక్ట్ ఆల్ దట్ సినారియో. అండ్ దెన్ వాళ్ళ యొక్క థింకింగ్ నుంచి మరి యేసుక్రీస్తు ఏ విధంగా అవసరమైన చోట పరిధి మేరకు ఆ స్టీరియోటైపిక్ థింకింగ్ని ఆయన ఎలా బ్రేక్ చేశాడనే విషయాలను కూడా ఆయన పరిచర్యకు సంబంధించిన కొన్ని రెఫరెన్స్ల ద్వారా మనం చూసాం. మరి ఇప్పుడు ఇంకొంచెం డీప్గా చూసే ప్రయత్నం చేద్దాము. మనం ఏ పాయింట్తో స్టార్ట్ చేయొచ్చు అంటే నిషిద్ధమైనది ఏది అని మరి పేతురు రెస్పాన్స్ ఇచ్చాడు కదా, ఆ వర్స్ని ఒకసారి ఎవరన్నా క్విక్గా మళ్ళీ ఒకసారి చదవండి. ఇందాక చదవబడినటువంటి వాక్య భాగంలోనే ఉంది. అయితే ఏమన్నాడంట? పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూను తినలేదని చెప్పగా తినలేదని చెప్పాడంట. సో దీని గురించి నా పరిశీలన మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. చాలా పెద్ద చాప్టరు, దీనికి రిలేటెడ్ అయి ఉంటుంది. అన్నీ వద్దు కానీ కొన్ని వర్సెస్ నేను చెప్తూ ఉంటాను, మీరు క్విక్గా చదివేద్దాం. 1 నుంచి 5 వరకు చదవండి. 7వ అధ్యాయం మార్కు 7 మొదటి నుంచి 5. నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులతో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుపుల చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. ఒక్కసారి ఇదే వర్స్ మళ్ళీ చదవండి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. దేని బట్టి అంటండి? దేని బట్టి అని చెప్పబడుతున్నాడు? పెద్దల పారంపర్యాచారం బట్టి చేయరంట. సో వాళ్ళకి అదొక డిసిప్లినరీ యాక్ట్ అనమాట. గో హెడ్. 4th వన్. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది. వారు లాస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. ఏముంది? మొదలగు
మొదలగు ఉమ్, అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అండ్ దే అబ్జర్వ్ మెనీ అదర్ సచ్ ట్రెడిషన్స్ అంటండి. యా, అండ్ దెన్ 5th వర్స్. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. ఏమని అడిగారంట? నీ శిష్యులు ఎందుకు పారంపర్యాచారమును చొప్పున నడుచుకొనక ఎందుకు తినరు అని అడిగారంట. సో ఇందాక పేతురు ఏదైతే జూయిష్ రెస్పాన్స్ ఇస్తున్నాడో దానికి రిలవెంట్గా ఆ సినారియోని జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ హ్యాండిల్ చేశాడు అనమాట. దానికి ఆయన ఏమంటున్నాడంట? 6th to 9th వరకు చదవండి అమ్మా. అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మరొక్కసారి చదవండి. 7 మరలా ఒక్కసారి చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. స్లో డౌన్ అవుదాం. ఏమని నమ్ముతారంట వారు? ఎవరు కల్పించినటువంటి పద్ధతులు అవి? మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని ఏమని చెప్తున్నారంట? దేవుడు దేవోపదేశాలు, టీచింగ్స్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారంట. అండ్ దెన్ అలా చేయడం వల్ల ఆ ఆరాధన ఏమైపోతుంది అంటున్నాడు దేవుడు? వ్యర్థమైపోతుంది అని అంటున్నాడు. అమ్మా వెళ్ళండి, 8th వర్స్ చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9th. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. 13th వర్స్ చదవండి అమ్మా అక్కడి నుంచి. మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. లాస్ట్ ఏమంటున్నాడండి ఆయన? 13th లో లాస్ట్ ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. అండ్ యూ డూ మెనీ థింగ్స్ లైక్ దట్ అని ఆయన చెప్తున్నాడు. అండ్ దెన్ 15 నుంచి 16. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయనెను. అక్కడ ఒకసారి ఆగుదాం. వెలుపల నుండి లోపలికి పోయి అపవిత్రునిగా చేయగలిగింది ఏం లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళేదే మనిషిని అపవిత్రం చేస్తుంది అన్నాడు. ఆ క్వశ్చన్ మనకి ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ వస్తుందో అదే క్వశ్చన్ శిష్యులు కూడా అడిగితే ఆయన అరే మీరు ఎందుకు గ్రహింపలేకపోయారు అని వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాడు. 19th వర్స్ నుంచి చదవండి ఒకసారి. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. 20. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. 22 వరకు. 21 నుంచి చదివేనండి. 22 వరకు చదవండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. లాస్ట్ 23rd. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఆయన దేంతో ఓపెన్ చేశాడంటే బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళేది ఏది కూడా అపవిత్రం చేసేదేం లేదు కానీ నీ లోపల ఉన్నటువంటి ఇంటెన్షనే కరెక్ట్గా లేనప్పుడు నువ్వే అపవిత్రపరిచేస్తున్నావు అని చెప్పి వాళ్ళకు కుండ బద్దలు కొట్టినట్టు ఆయన మాట్లాడేశాడు. సో ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి నేను ఎక్కువ డీటెయిలింగ్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ యూదుల పరిస్థితి ఏమైపోయిందంటే ఆ ఆచారాలని అంటే క్రమముగా చక్కగా డిసిప్లిన్ అనేది ఏదైతే తేబడిందో అది రాను రాను ఇంటెన్షన్ని కోల్పోయి లేకపోతే అక్కడ హార్ట్ లేదనమాట. ఏదో చేయాలి కాబట్టి చేసేస్తున్నాం అనే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయి దేవుడికి దూరం అయిపోతా ఉన్నారు. వాళ్ళే కాదు వాళ్ళ ప్లేస్లో మనం పెట్టుకున్నా కూడా అలాగే ఉంటాం. మీకు మేబీ కోపం రావచ్చు, నన్ను జనరలైజ్ చేసి నువ్వు ఎలా చెప్పగలుగుతావా అనే కోపం మీకు రావచ్చు. కానీ మనమే పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన ఇంటెన్షన్స్ పరిశీలన చేసుకోవాలి. అందుకే నేను ఏమంటున్నాడు 23వ వచనం, ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? లోపల నుండే వస్తున్నాయి. అంటే మనం ఇన్సైడ్ కరప్ట్ అయిపోయాము అన్ఫార్చునేట్లీ అని దేవుడు చెప్తున్నాడు. అది కరెక్ట్ చేసుకోవడానికే మనకి ఎవరి సహాయం అవసరం అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం అనేది అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ పేతురు ఇచ్చిన రెస్పాన్స్ కూడా దీన్ని మనం ఆన్సర్గా తీసుకుంటే నీ హృదయం లేనటువంటి నీ ఆచారాలు, నీ భక్తి, నీ అన్నీ నాకు వద్దు బాబు,
నీ లోపల లేదది. సో, నీ ఇంటెన్షన్‌ని కరెక్ట్ చేసుకొని నన్ను ఆరాధించమనే విషయాన్ని సింప్లిఫై చేసి మాట్లాడాలంటే, దేవుడు అదే విషయాన్ని మనకు చెప్తున్నాడు. అలాగే ఫుడ్ విషయంగా వీళ్ళకున్నటువంటి ఆ ఆలోచనలని, లేపోతే ఆ థాట్ ప్రాసెస్‌ని గూడా ఆయన తీసేస్తున్నాడు. నేను పవిత్రమని ఎంచిన దాన్ని నువ్వు అపవిత్రమని ఎలా ఎంచుతావని ఫుడ్ గురించి చెప్తూనే, ఏ డిసిప్లినరీ యాక్ట్స్ వల్ల వీళ్ళు దూరంగా ఉండాల్సొచ్చిందో, ఇప్పుడు వాళ్ళందరికీ దగ్గర చేసేస్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని పేతురుకి చాలా స్పష్టం చేయబోతున్నాడు. అదే విషయాన్ని పౌలు చాలా బలంగా మాట్లాడుతున్నారు. రండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి రండి. కొన్ని క్విక్ వర్సెస్‌ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన 3వ అధ్యాయంకొస్తే 5 నుంచి చదువుకుంటూ వెళ్ళండి. నేను అవసరం లేనిది వద్దని చెప్తాను. మీరు చదువుకుంటూ వెళ్ళండి. 5వ వచనం 3వ అధ్యాయంలో. అనుగ్రహించి హ్మ్. మీకు అద్భుతములు చేయించువాడు హ్మ్. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అక్కడ ఆగుదాం. సో ఏమంటున్నాడంటే, నువ్వేదో ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మీరేదో ఒక డిగ్రీ లాగా ఫీల్ అయిపోతున్నారేమో బాబు, కాదు. విశ్వాసమే కీ ఫ్యాక్టర్ అనే విషయాన్ని పౌలు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని దేవుని యందు ఉంచడం ద్వారా ఆయన నీలో క్రియలను జరిగించబోతా ఉన్నాడు. నువ్వు అన్యజనుల్ని కాదంటున్నావేమో, ఒక్కసారి ఇక్కడ చూడు, అన్యజనులు కూడా విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాం కుమారులే. కాబట్టి 8వ వచనంలో ఏమన్నాడంటే, చదవండి ఒకసారి మళ్ళీ. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. మరి మన ఫోర్ ఫాదర్ అయినటువంటి, లేకపోతే మన అబ్రహాం దగ్గర నుంచే కదా యాక్చువల్లీ ఈ సున్నతి కార్యక్రమం, ఈ ఒడంబడిక అంతా జరిగింది కదా. అనుకుంటున్నారేమో అబ్రహాం బిడ్డలం కాబట్టి మాకే అనుకుంటున్నారేమో. కాదు. ఆయన సంతానము ద్వారా వచ్చింది. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి, నేను తప్పుగా స్కిప్ చేస్తున్నాను. కానీ ఏమంటాడంటే, సంతానం అంటే అబ్రహాం కుమారులు అనుకుంటున్నారేమో. కాదు. అబ్రహాము సంతానము సింగిల్ వర్స్ అయిన యేసుక్రీస్తు నుండే ఆశీర్వచనం రాబోతుందని చెప్పబడుతున్నాడు. 13, 14 వచనాలు ఒకసారి చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 13 స్టార్టింగ్ ఏముందండి, ఒకసారి మళ్ళీ చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఒకసారి అక్కడ బ్రేక్ తీసుకుందాం. దేని వలన మనకు లభిస్తుందంట? విశ్వాసం వలన లభిస్తుంది. కాబట్టి నీ మెరిట్స్ గురించి, నీ యాక్షన్స్ గురించి వదిలిపాడేసి వెళ్ళిపోయి విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచమంటున్నాడంటే, క్రీస్తునందు లేదా క్రీస్తు చేసినటువంటి ఆ యొక్క సిలువ కార్యమందు ఉంచమంటున్నాడు. అందుకనే మనం ఎప్పుడు క్రీస్తుని గురించి చెప్పినా నేను ఎప్పుడు చెప్పే మాటే ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడా. ప్యాకేజ్ అంటే మనకు అద్దుకోవడం కోసం ఆ పదం వాడుతున్నాను. అంటే యేసు అనగా క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు, వాటి గురించి చెప్పాలి. వాటి గురించి చెప్పావంటే పాపాన్ని గురించి నువ్వు చెప్పాలి. అవి చెప్పిన తర్వాత ఎండ్కి వచ్చేటప్పటికి నీ విశ్వాసం దేని మీద ఉందనే విషయాన్ని నువ్వు బయలుపరచాల్సినటువంటి స్థితి అనమాట. అందుకే 16వ వచనం ఒక్కసారి చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఏమంటున్నాడంటే, అయ్యా మిమ్మల్ని డివైన్ ప్లాన్ లో భాగం చేశాడు, ఖచ్చితంగా మీరు చోజన్ నేషనే. కానీ ఏదో అంతా మీ ద్వారా జరిగిపోయింది, మీలో జరిగిపోయింది అని అనుకోవడానికి లేదు. మీరేదో స్పెషల్ పీపుల్ అనుకోవడానికి కూడా లేదు. ఒకవేళ మీరు నిజంగా మేము దేవుని సంతానం అనుకుంటున్నారా, అయితే కాదు. ఆ వచనం యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది కాబట్టి అది ఫుల్ఫిల్మెంట్ అయింది, ఆయన వైపు చూడండి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఈ ధర్మశాస్త్రం గురించి ఇంకా సింప్లిఫై చేసి ఆయన ఏమంటాడంటే 24, 25 ఒకసారి అదే చాప్టర్లో. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాలశిక్షకుడాయను. అంటే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. 26 ఏమంటున్నాడు? 26, 27 క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి 24లో ఏమంటున్నాడంటే, క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించడానికి, ఏది అట్లీస్ట్ ఆఫ్టర్ అబ్రహాం
ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడుగా ఉంటే ఎప్పుడైతే క్రీస్తు కార్యమును ఫుల్ఫిల్మెంట్ చేసేసాడో విశ్వాసము వెల్లడి ఆయన గనక బాల శిక్షణ కింద ఉండట్లేదు. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడం వల్ల ఎవరైనాను దేవుని కుమారులు అవుతున్నారు. అందుకని 28వ వచనం ఏమంటున్నాడంటే చూడండి, 27లో బాప్తిస్మం అంటున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమంటున్నాడు 28వ వచనం చూడండి, లేదంటే 27, 28 కలిపి చదవండి. 27 ఉమ్, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఉమ్, క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఉమ్, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, ఉమ్, పురుషుడని స్త్రీ అని లేదు, ఉమ్, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఉమ్. సో ఏంటంటే మీరు ఏదో మెరిట్ అనుకుంటున్నారు కదా, మెరిట్స్ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంకా చెప్పాలంటే బై ద విల్ ఆఫ్ గాడ్, అంతే. ఆ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం అది ఇక వర్స్ టు వర్స్ వెళ్ళి ఒకవేళ బైబిల్ స్టడీ వచ్చినప్పుడు మనం ఆ పని చేద్దాం. సో ఈ విధంగా ఈ రెండింటిని కంబైన్ చేసి చూసుకున్నప్పుడు పేతురుకు అవసరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ పేతురుతో పాటు మనకు కూడా, అంటే ఆయన ఆయన యూదుడు కాబట్టి ఆ విధంగా మాట్లాడాడంటే అనే కాదు, కానీ మనం కూడా మనం ఒక టైప్ ఆఫ్ యూదుల్లాగా మన మన ఆలోచనలు, లేకపోతే మన మన డిఫరెంట్ మన విగ్రహాలు, మన ఆచారయుక్తమైన ఏదో ఎక్కడో చోట మనం స్టక్ అయిపోయి ఉంటాం కదా, వాటన్నిటికీ కూడా అదొక ఆన్సర్ అనమాట. కాబట్టి వాటి నుంచి దూరంగా జరిగి నువ్వు అనుకునే యాక్షన్స్ బలి అర్పణలో కాకుండా నీ యొక్క హార్ట్ని దేవుని వైపుకు నువ్వు తీసుకువెళ్ళడం, లేకపోతే విశ్వాసాన్ని దేవుని వైపు కలిగి ఉంచడం అనేటటువంటి ఆ యొక్క మహత్తర విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మేబీ ఇంకొక వర్స్ చూద్దాం క్విక్. రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 15, 16 వచనాలు చూద్దాం. అందుకు మోషేతో ఉమ్, చదవండి. ఈలాగు ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఉమ్, ఎవని ఎల్ల జాలి చూపుదునో వాని ఎల్ల జాలి చూపుదును, ఉమ్, కాగా పొందగోరు వాని వలన అయినను ఉమ్, ప్రయాసపడు వాని వలన అయినను కాదు గాని ఉమ్. కరుణించి దేవుని వలననే అగును. ఏమంటున్నాడు ఇది అదంటే ఇలాంటి చదివితే భయం వేస్తుందండి. ఎట్లా ఉందంటే దమ్కి ఇస్తున్నట్టు ఉంది. అంటే మనకు అర్థం అవడం కోసం నేను ఆ మాట మాట్లాడుతాను. అంటే నేను ఎవరిని కరుణించాలో ఇట్స్ మై డెసిషన్, నేను ఎవరిపైన జాలి చూపాలో అది నా డెసిషన్. ఎవరి వలన అవుతుందంట 16వ వచనం చివర ఏముందండి, ఏం చెప్తున్నాడు? కరుణించు దేవుని వలననే అగును. కానీ దానికి ముందేం చెప్తున్నాడు 16వ వచనం స్టార్టింగ్ లో? పొందగోరు వాని వలన అయినను ప్రయాసపడు వాని వలన అయినను కాదు. కాదు గాని ఎవరి వలన అవుతుంది? కరుణించే దేవుని వలనే అవుతుంది. అలాగే దీని గురించి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో వాళ్ళని మేము ఇంక్లూడ్ చేయడం ఏంటని కానీ, లేకపోతే మనల్ని మనం హెచ్చించుకునే పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నారేమో. 21వ వచనంకి రండి ఒక్కసారి. అదే చాప్టర్ 21వ వచనం. ఒక ముద్దలో నుండి ఉమ్, ఘటము ఘనతకును ఉమ్, మరి ఒకటి ఘనహీనతకును చేయుటకు ఉమ్. మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? ఒక్క నిమిషం ఇక్కడ ఒక స్లో డౌన్ చేద్దాం. ఏమంట? ఒక ఘటనం ఎలా అంట? ఒక ఘటము ఘన తక్కువ అంట, కామా ఇంకొకటి ఎలా ఉందంట? ఘనహీనతకు చేయటకు ఎవరికి అధికారం ఉందంటున్నారు? కుమ్మరి వానికి మంటి మీద అధికారం ఉంటుంది. వెళ్ళండి అన్న 22. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావం చూపుటకును నిశ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమాశ్వర్యము కనపరచవలననేమి. ఆ ప్రకారం అక్కడ వరకు ఒక్కసారి స్లో డౌన్ చేద్దాం. ఏం లేదు, స్లో డౌన్ చేయడం కోసం ఏమంటున్నాడంటే, మనం కరుణా పాత్ర కలిగిన వారు, వాళ్ళేమో ఉగ్రతకు పాత్రలైన వాళ్ళు కాబట్టి వాళ్ళపైన ఉగ్రత ఉండాలి, మనపైన కరుణా పాత్ర ఉండాలి అనుకుంటున్నారేమో. వాట్ ఇఫ్ ఆయన వాళ్ళపైన కూడా కరుణ చూపుతాను, వాళ్ళకి తన యొక్క బ్లెస్సింగ్ ఇస్తానంటే క్వశ్చన్ చేయడానికి నువ్వు నేను ఎవరు అని మరి పాల్ ఈజ్ ఆస్కింగ్ అనమాట. ఏమంటున్నాడు? అందుకనే 23, 24 మళ్ళీ ఒక్కసారి చదవండి అన్న, ఇంకొకసారి. 23, 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమాశ్వర్యము కనపరచవలనని ఉన్నదేమి. యూదుల్లో నుండే కాదు, మనం అన్ని జనుల్లో కూడా ఉన్నాము, మనల్ని కూడా పిలుస్తున్నాడు. మరి అసలు నువ్వెవరు అడగడానికి అన్నట్టు మాట్లాడుతున్నావు. అందుకని 25కి రండి. ఇప్పుడు 25 నుంచి ఆ ప్రకారము
నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టును. 26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయ అని చెప్పుతున్నాడు. ఏంటంటే నా ప్రజలు కాని వారిని ఇప్పుడు నా ప్రజలు నేను చేసుకుంటా, ఇప్పుడు నీకేంటి అని యేసయ్య అడిగితే ఎవరు మాట్లాడగలవని అంటున్నాడు. అందుకనే ప్రియురాలు కాని దానికి నేను ప్రియురాలని పేరు పెట్టుకుంటే నువ్వు అసలు నీకేం అధికారం ఉంది నువ్వు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయడానికని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి అని పౌలు అడుగుతున్నాడు. అయితే వాళ్ళ ప్రజలు అంటే అన్యులు దేవుని ప్రజలు కాదని ఎప్పుడు ఆయన ఎక్కడ అనలేదు. కాకపోతే ఇట్స్ జస్ట్ దట్ యాజ్ పర్ డివైన్ ప్లాన్ హీ హ్యాస్ టు డూ సంథింగ్ అండ్ ఆయన దాన్ని సస్టైన్ చేసుకుంటా తీసుకొచ్చాడు. అంతే తప్ప ఇప్పుడు మరి వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటే యోనాని భయపెట్టేసినా సరే ఆ పట్టణం పేరేంటండి మీరు చెప్పండి? ఏ పట్టణానికి పంపాడంట ఆయన? మరి ఎందుకు పంపాలి? నినెవేలో ఉన్నవాళ్ళు అన్యులే కదా ఒక రకంగా చెప్పాలంటే, మరి ఎందుకు పంపాలి? సో వాళ్ళ పైన కూడా బ్లెస్సింగ్ ఉంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ని డిసిప్లైన్ చేయాలో అప్పుడు ఆ అన్ని జనులని వాడుకున్నాడు, అన్ని జనులని డిసిప్లైన్ చేయాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ని వాడుకున్నాడు. కాకపోతే ఇట్స్ జస్ట్ దట్ డివైన్ ప్లాన్ ఫస్ట్లో దానికి ఉన్నటువంటి సైడ్ ఏ ఫుల్ఫిల్మెంట్ అయ్యి అండ్ దెన్ ద హోల్ ఆఫ్ దట్ డివైన్ ప్లాన్ అందరికీ వర్తింపజేయడం అన్నదే అది పూర్తిగా బయటకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఇవి వచ్చినాయి. కానీ బట్ దేవుడు స్పష్టం చేశాడు, పౌలుకి స్పష్టం చేశాడు, పేదరు స్పష్టం చేయడం ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళకున్న హెసిటేషన్స్ని పక్కకు పెట్టి చిన్నగా ఆ ఆటంకాలన్నింటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళి ఆ పరిచర్య చేయబడ్డారు. కాబట్టి ఇవాళ వి ఆల్ అండర్ దట్ అంబ్రెల్లా కాల్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే మన మీద లేదని కాదు. అందుకే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను 4 కొహాట్లు ఉన్నాయి. మరి అబ్రహాముకు ముందున్న వారంతా కూడా మరి దేవుని పైన విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసము వారికి ఆధారమై వాడికి ప్రభు ఆ విధంగా వారిపైన కృప చూపితే, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు అంటే అన్ఫార్చునేట్లీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు ఏదో పొడి చేసాం అనుకున్నారు. కానీ బట్ ఆ ధర్మశాస్త్రం చేశారని కాదు, కానీ లోబడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని బట్టి అఫ్కోర్స్ ఖచ్చితంగా దేవుడి పైన విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అక్కడ వారిని బ్లెస్ చేశాడు. ఎప్పుడైతే సిలువ కార్యం పూర్తి అయిపోయిందో ఇప్పుడు అందరికీ విశ్వాసము బయలుపరచబడింది. అదే ఇందాక పౌలు గలతీయుల పత్రిక రాసినప్పుడు ఇంకా బాలశిక్షకుడితో పని లేదు. ఎవ్రీ వన్ కమ్స్ అండర్ ద అంబ్రెల్లా కాల్డ్ గాడ్స్ గ్రేస్. ఆ యొక్క సిలువ కార్యం అనేటటువంటి అంబ్రెల్లా కిందకు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో అంగీకరించి ముందుకెళ్ళడం ద్వారా నీ యొక్క రక్షణ కొనసాగుతుంది. ఇక 4th గ్రూప్ ఏంటంటే ఇంకనూ సత్యం తెలుసుకొని వారు ఉన్నారు. మనకున్న దాంట్లో నమ్మకత్వంగా పనిచేస్తూ అటు వారికి సత్యాన్ని మనం చెప్పడం మన బాధ్యత ఉంది. అంగీకరించకపోవడం అనేది అది వ్యక్తిగత చర్యగా మనకి ఉంటా ఉందన్నమాట. సో ఈ విషయాలన్నీ మనం చూసాం కాబట్టి మనకి పేతురుకి కావాల్సినటువంటి రెస్పాన్స్ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత కొర్నేలి మరి ఒక మంచి మాట అన్నాడు, నాకు బాగా నచ్చింది. 33వ వచనం అనుకుంటా 10వ చాప్టర్లో, యాక్ట్స్ చాప్టర్ 10లో. ఒకసారి రండి దాని దగ్గరికి. వెంటనే నేను పిలిపించి తిని వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పుట. ఒక్కసారి మళ్ళీ స్లో డౌన్ చేద్దాం, మళ్ళీ చదవండి. ప్రభువు అక్కడి నుంచి చదవండి అన్న. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేనికోసం వెయిట్ చేస్తున్నాడంట? వినుటకై. హీ ఈజ్ అబౌట్ టు హియర్ ద గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు పీటర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదంతా కూడా యేసుక్రీస్తుని గురించి, ఆయన చేసిన రక్షణ కార్యం గురించి ఇవన్నీ చెప్తాడు. శుభవార్త. క్రిస్మస్ వచ్చినప్పుడు మనం వాడే పదం కదా శుభవార్త. శుభవార్త అంటే ఏంటంటే ఇదే. నౌ వి ఆల్ ఆర్ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు లిజన్ అనే దగ్గర ఆయన చెప్తుంటే అప్పుడు పేతురు నోరు తెచ్చాడంట. అందుకనే నేను క్లిఫ్ హ్యాంకర్ లాగా 33rd వర్స్ దగ్గరే కట్ చేశానని నేను చెప్పాను. సో దట్ ఏంటంటే అతను ఓపెన్ అప్ అయి చెప్పబోయే విషయాల ద్వారాను ఆల్రెడీ మనం ఈ కేస్ స్టడీలో ఏమైతే విషయాలు నేర్చుకున్నాడు అనే విషయాలు తెలుసుకుని ఆ లెన్స్తో రాబోయేది మనం చూడబోతా ఉన్నాం. అంటే మీకు ఇంకా సింపుల్గా ఒక చిన్న లీక్ లాగా ఇవ్వాలంటే 36th వర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని. కానీ 2-3 విషయాలు మనం పరిశీలన చేయాల్సి ఉంది. రండి క్విక్గా మరి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. ఇంక క్లోజ్ చేసేద్దాం. ఇంకా 26-28 నుంచి. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు.
క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కదా, ఆ కాంటెక్స్ట్ అలాగే ఉంచుకుంటూ ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 11. 10వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసమించు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుకుంటా. ఇప్పుడు నేను స్లో డౌన్ చేస్తాను, చదివిందే జస్ట్ స్లో డౌన్ చేస్తా. ఏం చేయమంటున్నాడు 9వ వచనంలో? యేసు ప్రభు అని యాక్చువల్లీ చెప్పాలంటే యేసు ప్రభు అని, జీసస్ ఈజ్ లార్డ్ అని ఏమనమంటున్నాడు 9వ వచనం అని. తర్వాత ఏమంటున్నాడు వెంటనే? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు అనే విషయాన్ని కూడా, పునరుత్థానాన్ని గురించి కూడా స్పష్టం చేస్తూ నీ హృదయం ముందు ఏం చేయమంటున్నాడు? విశ్వసించమంటున్నాడు. సో అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇట్స్ అ ప్యాకేజ్. క్రీస్తు అంటే క్రీస్తు జనన, మరణ, పునరుత్థానాలు, వీటి గురించి మీరు చెప్పాల్సిందే. అండ్ దెన్ అలా ఎందుకు చేయాలంటే 10వ వచనంలో చెప్తున్నాడు, మనుష్యుడు హృదయంలో. చదవండి 10వ వచనం చదవండి క్విక్ గా. మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కానీ దానికి 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అయితే దీన్ని చాలా మంది కాంటెక్స్ట్ పీకేసి, అంటే అవసరతలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి చెప్తారు. అంటే అప్లికేబుల్ కాదని కాదు, ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క చిత్తానుసారంగా ఎవరిని ఏ విధంగా హౌ హీ వాంట్స్ టు హెల్ప్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు అంటే రేపొద్దున ఎటర్నల్ లైఫ్ గురించి ఏదైతే అతను నమ్ముతున్నాడో, దేవుడు మరి మృతుల్లో నుండి ఆయన లేపడం ద్వారా ఏం జరగబోతుందనే విషయాన్ని అవగాహన చేసుకునే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి నువ్వు సిగ్గుపడవనే విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అలాగే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మిగిలిన విషయాల్లో కూడా ఆయన చిత్తానుసారముగా మనకి ఏ విధంగా ఆయన ఏం చేయాలో ఆ విధంగా చేసుకుని మనల్ని ఆయన మరి ముందుకు తీసుకువెళ్తా ఉంటాడు, నడిపించుకుంటూ వెళ్తాడు. అందుకని ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 12వ వచనంలో యూదుడు లేడు, గ్రీసిస్తుడు లేడు, ఎవ్వరు లేరు. 13వ వచనం చదవండి. అందుకే ఏమంటున్నాడంట? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మరి 14 కూడా చదవండి. అది అంటే ఇవన్నీ కాంటెక్స్ట్ అన్నమాట. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? సో మీరు విశ్వసింపని వారికి అసలు నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? నమ్మకం లేనివాడి దగ్గరికి నువ్వు ఎట్లా వెళ్తావు? అంటే ఒక పని జరగాలంటే మరి నువ్వు వినని దాని మీద ఎట్లా విశ్వసిస్తావు? ఇట్లా చాలా చాలా బ్యూటిఫుల్ థియాలజీ వాజ్ రిటర్న్ బై పాల్ గారు. అంటే దేవుడు కృప చూపితే ఈ అన్ని అధ్యాయాలు, అంటే అన్ని బుక్స్ని మనం బైబిల్ స్టడీ చేయాలి, నేను మీతో కలిసి చదవాలని చాలా ఆశపడుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా టకటగా తీయడం, మనం ఇట్లా డిస్కస్ చేయడం చాలా బాగుందండి. నేను ఇక క్లోజ్ చేసేస్తున్నాను. ఇక ఆఖరి వచనంకి వచ్చేద్దాం. మరి కీర్తనలు 51వ అధ్యాయం ముందుగా 16 నుంచి 17కు చదవండి, ఆ తర్వాత 15కి వద్దాం. కీర్తనలు 51 ఎక్కడి నుంచి అండి? 51లో ఫస్ట్ 16, 17, 51వ అధ్యాయంలో. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ బలి అని రాయడానికి, సాక్రిఫైస్ అని రాయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కైండ్ ఆఫ్ జూయిష్ రెస్పాన్స్. కానీ అంటే మనం కూడా మన ఆచారాలని లేకపోతే మన విగ్రహాలని బలి అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంట? బలిని కోరువాడవు కావు, ఏమి ఇష్టం అంట దేవునికి? కాబట్టి ఖచ్చితంగా ఇందాక మున్న అన్నట్టు వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్ సమ్ టైమ్స్ వీ డోంట్ నో హౌ వీ రెస్పాండ్. సమ్ టైమ్స్ వీ డోంట్ నో. ఉంటుంది ఆ బాధ. ఎందుకంటే నేను కూడా ఒక రకమైన బాధలో ఉండే నేను ఇవాళ యాక్చువల్ వాక్యం మాట్లాడుతున్నాను. కానీ బట్ మనకు విశ్వాసం ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు అనేది మన విశ్వాసం. కాబట్టి ఒకటే, ఆయన చిత్తానుసారమైన కార్యము మన యందు జరగాలని మాత్రమే మనం ప్రార్థన చేయగలగాలి. అయితే మరి చివరిగా మనం లాస్ట్ ఫ్రైడేకి వచ్చేసాం కాబట్టి కొన్ని విషయాలు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి కార్యాలను గుర్తించుకుంటూనే మరి 15వ వచనం, ఇదే అధ్యాయంలో 15వ వచనం. ప్రభువా,
నా నోరు నా నీ నోరు స్తుతిని ప్రచురపరచినట్లు నా ఉమ్. పెదవులు తెరవము. నా పెదవులను తెరము. ఓ లార్డ్ ఓపెన్ మై లిప్స్ అండ్ మై మౌత్ విల్ డిక్లేర్ యువర్ ప్రైజ్. కాబట్టి ఈ వాక్యంతో నేను ముగిస్తూ ఉండగా మరి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. చక్కగా ఓపిక్గా మరి అలాగే కోఆపరేటివ్గా మీరు ఉంటా ఉన్నారు. ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇంకా మరి ప్రభు కృప చూపితే ఎఫెసీ పత్రిక ధ్యానానికి అంటే ఆ డివైన్ ప్లాన్ అనే టాపిక్ అవసరమైన అన్ని విషయాలు వచ్చేసి చక్కగా కవర్ అయిపోయినాయి. ఏమో ప్రభు చిత్తం, ప్రభు కృప ఉంటే మాత్రం ఆ మున్నన్న సహకారంతో అట్లీస్ట్ మంత్లీ ఒక్క ఫ్రైడే అన్న తీసుకుని ఆ విషయాలు కూడా నేను అక్కడ కవర్ చేస్తే వాట్ ఈస్ డివైన్ ప్లాన్ అని అక్కడ తెలుసుకున్నారు. లేకపోతే దాని వెనుకున్నటువంటి ఆలోచనలు అక్కడ తెలుసుకుంటారు. డివైన్ ప్లాన్లో ఏం జరుగుతుందని ఇక్కడ తెలుసుకున్నారు. అన్నీ కలిసి ఇట్ వుడ్ బి గుడ్ బైబిల్ స్టడీ అనేది నా యొక్క ఆశ. బట్ ఇందాక చెప్పినట్టు ప్రభు చిత్తానికి నేను దాన్ని అప్పగించుకుంటూ అలాగే మున్నన్నకు కూడా నా రిక్వెస్ట్ని పెట్టుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలను మరి అలాగే మనందరి తరపున ప్రభువునకు మన స్తుతులను మన నోరు తెరిచి తెలుసుకుంటూ మరి ప్రభు చిత్తం ఉంటే మరి నేను వచ్చే వారం కానీ లేకపోతే వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ కమ్ అండ్ మీట్ అండ్ ఇలాగే మీతో డిస్కస్ చేయాలని ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ కూడా షలోమ్ షలోమ్ అండ్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం, యేసు జననం.